దశావతారాలు ఒకరు. ఆ పైన ఉన్నది మానవుని పురుషలింగ ఆకారంలో శివుడు అనమాట. స్వామివారి డిఫరెంట్. ఇప్పుడు మనం భారతదేశంలోని అతి పురాతనమైన మొదటి శివలింగమైనటువంటి గుడిమల్లం శివలింగం దగ్గరకైతే వెళ్తున్నామండి. ఈ శివలింగం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం అంటే దాదాపు 2300 సంవత్సరాల క్రితం నాటి శివలింగం అండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ ఫ్లెక్సీ మీద భారతదేశపు తొలి శివాలయం అని రాసున్నారండి. ఇక్కడ నుంచి గుడిమల్లం గ్రామం 3 కిలోమీటర్లు ఉంటుందంట. కానీ ఈ మార్గంలో పోయినట్లయితే మనము 1 లేదా 2 కిలోమీటర్లోనే చేరుకోవచ్చు. కానీ ఈ రోడ్డు బాగలేదంటండి, మధ్యలో వాటర్ కూడా వస్తాయండి. మనకి తెలియకుండా అక్కడ పోవడం అనేది కరెక్ట్ కాదు, ప్రమాదం. కాబట్టి మనము మెయిన్ రూట్లో వెళ్దామండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, పూర్తిగా చూడండి. ఎన్నో రహస్యాలు ఈ టెంపుల్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఈ గుడిమల్లం గ్రామం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి మహానగరానికి 18 కిలోమీటర్ దూరంలోను, ఇటు శ్రీకాళహస్తికి 38 కిలోమీటర్ దూరంలోను చంద్రగిరి కొండల్లో నెలకొని ఉందండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ రోడ్డు మీద కనిపిస్తున్నాయండి. ఇవి రోడ్డు మీదనే ప్రవహిస్తున్నాయి. ఈ గ్రామానికి వెళ్ళే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయండి. వర్షాకాలం వల్ల రోడ్లన్నీ దెబ్బతిన్నాయండి. గుడిమల్లం మిట్టేనా టెంపుల్ ఇప్పుడు మనం గుడిమల్లం గ్రామంలోనికే అడుగుపెట్టేశామండి. మనం ఇక్కడ నుంచి దేవాలయానికి చేరుకోవడానికి కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది. మనం కనిపిస్తుంది కదా అక్కడనే బోర్డు. హాయ్ అండి, నేను మీ రమేష్. వెల్కమ్ టు తెలుగు నావిగేషన్. నేను ఇప్పుడు భారతదేశంలోనే మొదటి శివలింగమైనటువంటి గుడిమల్లం దగ్గర ఉన్నానండి. ఈ యొక్క శివలింగం సుమారు 1-2 శతాబ్దాల్లో అంటే క్రీస్తు పూర్వం ఈ యొక్క శివలింగం అయితే ఏర్పడిందండి. దీనిని కాకతీయులు ఏర్పరిచారని మనకి చరిత్ర చెప్తుంది. అంతేకాదు ఈ యొక్క శివలింగం ఏదైతే ఉందో ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందండి. కానీ ఇక్కడున్న గ్రామస్తులు ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మనకి ఏంటంటే వాళ్ళు పూజలు ఇవన్నీ చేయనీరు. కానీ వీళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడ పూజలు ఇవన్నీ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారండి. మనం ఇప్పుడు ఆ యొక్క టెంపుల్కి అయితే వచ్చున్నాము. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఆ యొక్క టెంపుల్ అయితే దానికి సంబంధించి నేమ్ బోర్డు అంతా ఉంది. మనం ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరమేశ్వర స్వామి వారి దేవస్థానం అని. సో మనం ఇప్పుడు ఈ యొక్క టెంపుల్కి వెళ్ళేసి ఆ యొక్క శివలింగము దాని యొక్క విశిష్టత ఏంటో ఒకసారి తెలుసుకున్నాము. మనకి ఇక్కడ ఎంట్రన్స్ అండి, ఇది గుడిమల్లం టెంపుల్కి ఎంట్రన్స్ చూడొచ్చు మనము. ఇది బయట ప్రాంగణం అయితే ఇలా ఉంది. మనం లోపలికి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. నైట్ టైం కాబట్టి కొంచెం కాంతులతో ఉంది. మీరు చూడొచ్చు ఇది మనం ఎంటర్ అయిన తర్వాత లోపల ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టెంపుల్కి దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారండి. నేను లైట్ వేసి మీకు చూపిస్తాను, ఇప్పుడైతే కనపడదు. ఈ టెంపుల్ పరశురామేశ్వర మందిరం అండి. దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. ఇది ఎగుడు దిగుడులతో కూడినటువంటి విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఈ స్తంభం వంటిది. దీనిని ముందు భాగంలో ఒక మరుగుజ్జ అయిన యక్షుని భుజాలపై గంభీరంగా సేదతీరుతున్న శివుని చిత్రం ఉన్నది. మందిరంలోని తవ్వకాలు చతురస్రాకారపు కంచె వంటి ఆకారాన్ని వెలికితీశాయి. మనుషులింగాన్ని క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల్లో 2 అత్యంత పాలిష్ చేయబడినటువంటి రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు. ఈ దశలో నిర్మాణాత్మకమైనటువంటి కవచం ఏది ఉనికిలోకి ఉన్నట్లు కనిపించలేదు. 2-3 శతాబ్దంలోని బరుహుత్, సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్ష చైత్య ఆరాధన ప్రకారం బహిరంగానే పూజించబడినట్లు తెలుస్తుంది. ఇచ్చట లింగం నిటారుగా ఉన్న పురుషాంగం ఊర్ధ్వరేత ఆకారంలో ఉంటుంది. 2 చతురస్ర పీఠాలు యోనిని గుర్తు చేస్తాయి. ఇక్కడ భగవంతుని స్వరూపంలో వేదరుద్ర కపిలవర్ణము యజ్ఞోపవేతం లేకుండా నగ్న రూపంలో పరుసుని ధరించడం, విరూపాక్ష త్రినేత్ర సహితం కపర్ది జుఠాయుటము కలిగి ఉండడం, నటరాజ నాట్యం చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయడం తవ్వకాలు పొందుపరిచినట్లుగా కనుక ఈ శిల్పవేదిక మనిషి లింగం దేశంలో గొప్పది.
శాతవాహన పాలనలో ఈ ఆలయం విస్తరణ నోచుకొని రాతితో పునర్నిర్మించబడింది. తరువాత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో చివరి పల్లవ బాణ శకంలో రాతితో పునర్నిర్మించబడింది. చంద్రశేఖర, దక్షిణామూర్తి, విష్ణువు, దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడినటువంటి ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోనికి వచ్చాయి. ఈ సమయంలోనే సూర్యుని, దేవేరులు కూడిన కార్తికేయుడు, ఆనందవల్లి చిన్న ఆలయాలు కూడా నిర్మించబడ్డాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని అయితే మనకి ఇక్కడైతే ఉంచడం జరిగింది. మనం ముందుకైతే వెళ్దాము. ఇది ఎంట్రన్స్లో అండి. ఎంట్రన్స్ తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ మనము లెఫ్ట్కి పోయేసి తర్వాత ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్కి. ఇప్పుడైతే మనకి ఇక్కడ మొదటగా కనిపించేటువంటి టెంపుల్ ఈ దేవాలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్, సూర్యదేవునికి టెంపుల్ ఇక్కడ ఉన్నాయండి. మనం ఇక్కడ వాటిని చూడొచ్చు. నిత్యం పూజలు అయితే ఇక్కడ జరుపుకుంటారండి. మనకి ఇప్పుడు ధ్వజస్తంభం కూడా బయటే ఉంది చూడండి. ఈ యొక్క టెంపుల్ భూమట్టానికి పల్లంగా ఉంటుంది. సో అందువల్లనే దీన్ని గుడి పల్లం అనేవాళ్ళంట అప్పట్లో. తర్వాత దాన్ని గుడి మల్లంగా పేరొందింది. సార్, మేము తెలుగు నావిగేషన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. నేను ఇప్పుడు గుడిమల్లం దగ్గర ఈ యొక్క టెంపుల్కి వచ్చి దీని యొక్క విశిష్టత, తర్వాత ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. బయట అడిగితే మిమ్మల్ని కలవమన్నారు. వారైతే బాగా చెప్తారని నాకు చెప్పడం జరిగింది. అందువల్ల మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ టెంపుల్ గురించి, వాటి యొక్క విశిష్టత ఏంటి? గుడిమల్లం ఏంటంటే చాలా పురాతనమైనటువంటి భారతదేశంలో మొదటి శివలింగం కాబట్టి మేము తెలుసుకోవడానికి మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. ప్లీజ్ సార్. ఓం నమ శివాయ. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నటువంటి ఏకశిల అండి. ఇక్కడ కింద యక్షిణ రూపంలో బ్రహ్మ శాపగ్రస్తుడై చిత్రసేనుడు నామధేయంతో ఇక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో ఆయన తొక్కు పెట్టుకొని మధ్యలో పరశురాముని అవతారంలో మహావిష్ణువు అనమాట, దశావతారాలు ఒకరు. ఆ పైన ఉన్నది మానవుని పురుషలింగ ఆకారంలో శివుడు అనమాట. స్వామివారికి డిఫరెంట్. యోగశాస్త్ర పరిభాషలో స్వామివారిని ఊర్ధ్వరేతస్కుడు అంటారు. అంటే మానవుని సృష్టి ఆవిర్భావానికి మూలమైన మానవుని పురుషలింగ ఆకారం ఉన్న ఏకైక శైవ క్షేత్రం మన భారతదేశంలో మొట్టమొదటి శైవాలయంగా ప్రసిద్ధి చెందినగా చెప్తారనమాట. ఇక్కడ 2600 సంవత్సరాల పూర్వం ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నటువంటి మూల విరాట్ను తెలుసుకోవడం జరిగిందనమాట. అంతకుముందు ఎంతకాలం నాటి శిల విగ్రహం చెప్పడానికి వీలు కాదంటారు. ఆ తర్వాతనే శాతవాహన, పల్లవ, చోళ, చివరి పల్లవ, బాణురాజులు అంచెలంచెలుగా ఈ దేవాలయం నిర్మాణం చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఈ శిలా విగ్రహం పూర్తిగా కూడా ఒక స్టోన్కు ఒక మెటల్కి సంబంధించి కాకుండా డిఫరెంట్ మెటీరియల్గా చెప్తారనమాట. అంటే మానవునికి మేలు చేసే 9 విషపూరిత పదార్థాలతో కలిసినటువంటి నవపాషాణాల శిలా విగ్రహం అని చెప్పడం జరిగింది. తర్వాత 2600 సంవత్సరాల పూర్వం తెలుసుకున్నారనమాట. ఇక్కడ మూలవిరాట్గా ఉన్నది. ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది. స్థల పురాణం ప్రకారం ఏమంటే ఇక్కడ ఈశ్వరుడు మాత్రమే స్వయంగా ఉండేవాడు. ఆ తర్వాత పరశురామ అవతారం మహావిష్ణువు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్యా దోషానికి గురిపడి ఆ దోష పరిహారం కోసం బాధపడతామంటే మహర్షులు, దేవతలు పరశురాముడికి ఏమని సలహాలు ఇచ్చినంటయ్యా, నీ మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషలింగాకారంలో ఉంటాడో ఆయన మాత్రమే పూజించి సేవిస్తే కానీ ఆ దోషం పరిహారం కాదని చెప్పగా వారి సలహాలు తీసుకొని ఆ పరశురాముడు అన్వేషిస్తూ వచ్చి ఇక్కడ తెలుసుకోవడం జరిగిందనమాట. స్వామివారు ఆ రూపంలో ఉండడం తెలుసుకోవడం జరిగింది.
అదే సమయానికి ఇక్కడ యక్షుని రూపంలో బ్రహ్మ శాపగ్రస్తుడై ఉండి ఈ గుడి నుంచి 2 పర్లాంగ దూరాన ఈశాన్య దిక్కున విచిత్రాల కొలను ఒకటి ఉండేది. విచిత్రాల పుష్పాలు వస్తాయన్నమాట. అక్కడ కూడా కాపలాగా ఉండేవాడు యక్ష బ్రహ్మ. అతనితో పరశురాముడు పరిచయం చేసుకొని, అయ్యా నేను ఇక్కడ శివుని గురించి తపస్సు చేసుకోవాలి కొంతకాలం, నీవు కూడా నాకు కూడా నీవు ఇక్కడ కాపలాదారుడుగా ఉన్నట్లయితే నీకు ప్రతిఫలంగా తాగడానికి ఒక కళ్ళుకుండా, తినడానికి గొర్రెపొట్టేలు ఆహారంగా ఇచ్చుకుంటానని మాటిచ్చి ఆ యక్ష బ్రహ్మని ఇక్కడ కాపలాగా నియమించుకొని ఈ పరశురాముడు ప్రతిరోజు కూడా విచిత్రాల కొలంలో పోయి స్నానం ఆచరించి పుష్పాలు తీసుకొచ్చి స్వామి సమర్పించి రోజు తపస్సు చేస్తా పోతా ఉండేవాడు. ఒకరోజు పరశురాముడు రావడానికి ఆలస్యమైతే యక్షబ్రహ్మ తొందరపడి తపస్సులు కూర్చోవడం జరిగింది. ఎందువల్లంటే ఆయన మరుగుజ్జ ఆకారం, వికృత ఆకారం, ఆయనకు ఒక ఆశ జనించిందనమాట. మనం కూడా ఈ తపస్సులో పాల్గొంటే మనం కూడా ఈ వికృత ఆకారం పోయి మంచి రూపం లభిస్తున్న ఉద్దేశంతో ఆశపడి కూర్చోవడం జరిగింది. అదే సమయానికి ఆలస్యంగా వచ్చిన పరశురాముడు చూసి కోపావేశంతో, అయ్యా నేను కాపలాగా నియమించాను కానీ నా పూజలు నేను చేయమన్నానా, ఎందుకు ఈ నా తపస్సుని భగ్నం చేస్తావు అని చెప్పేసి అడిగితే ఈ యక్షబ్రహ్మ తిరిగి సరైన సమాధానం ఇవ్వకుండా తిరిగి మాట్లాడడం చేత వారి ఇరువురికి మాట పెరిగి 14 సంవత్సరాలు ముష్టియుద్ధం జరిగింది ఈ ప్రాంతంలో. ఆ ముష్టిఘాతకాలకి గుడి పల్లె అయిపోయిందనమాట. ఈ గ్రౌండ్ లెవెల్కు అక్కడికి ఒక 5 ఫీట్ అనే వ్యత్యాసం ఉంటుంది. గుడి పల్లె అయిన కారణంగా ఊరి పేరు మొట్టమొదటి గుడి పల్లం అని పిలిచేవాళ్ళు. కాలక్రమంగా అదే గుడిమల్లంగా మారింది. ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షుని భుజస్కంధాలపైన పాదాలు మోపి బాగా తొక్కడం చేత ఈ యక్షబ్రహ్మ భయపడి పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వారి ఇరువురి పూర్వజన్మ రహస్యాలు తెలియజేసి శాప విముక్తులను చేసి ఆయనకు ఐక్యం చేసుకొని, ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పురస్కారాలు జరుగుతున్న మాటించి తనకు ఐక్యం చేసుకోవడం జరిగింది. అట్లా సృష్టి స్థితి లయకారులు ఒకటైనారు. ఇక్కడ ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ జలాలు భూగర్భ మార్గం గుండా వచ్చి ఈ యొక్క గర్భాలయాన్ని ప్రవేశించి స్వామివారి పాదాల వరకు వచ్చి అభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. 2005 December 4th రీసెంట్లీ జరిగింది. కాశీ వాటర్ రావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 2065లో వస్తాయన్నమాట కాశీ జలాలు. ఇదే విధంగా సూర్యకిరణాలు సంవత్సరానికి ఒకసారి ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయన పుణ్యకాలం మారేటప్పుడు సూర్యకిరణాలు ఇక్కడ ధ్వజస్తంభం ఆపోజిట్లో 15 హోల్స్ ఉంటాయండి. ఆ 15 హోల్స్ తిథులకు సంకేతాలు అంటారు. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో 9 హోల్స్ ఉంటాయన్నమాట. అవి నవగ్రహాల సంకేతాలు చెప్తారనమాట. ఆ సూర్యకిరణాలు ఆ మార్గం గుండా వెళ్ళిపోయి స్వామి పాదాలు తాకడం అనేది విశేషంగా జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా ఇలాంటి ఇక్కడ పరశురాముడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఈశ్వరుడు ఐక్యం కావడం చేత పరశురామేశ్వరుని దేవాలయం అని పేరు అనమాట టెంపుల్కి. ముగ్గురు కలిసి ఒక దగ్గర ఉన్నారు కాబట్టి మనకు ఇక్కడ ఏ పూజలు చేసుకున్నా కానీ త్రిమూర్తులు చేసుకున్న పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేవాలయం నిర్మించినటువంటి రాజుల్లో పల్లవ రాజులు చాలా ముఖ్యమైన వాళ్ళు అనమాట. వాళ్ళు ఏనుగును ఆరాధించేవాళ్ళు కాబట్టి ఈ దేవాలయం యొక్క గోపురాన్ని ఏనుగు కూర్చుంటే వెనక వైపు చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క ఆకారంతో నిర్మించడం జరిగింది. దాన్ని గజపృష్ఠ ఆకారం అంటారనమాట. ఇది డిఫరెంట్ అండి గోపురం, చాలా ఇంట్రెస్ట్ కూడా. మొత్తం మీద ఈ దేవాలయం అతి ప్రాచీన కాలం నాటి దేవాలయం. ఆ తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిగా చెప్తారనమాట. ఇది మా యొక్క ఆలయ చరిత్ర. ఓం నమః శివాయ. ఇంకొక నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కాశీ నుంచి గంగా జలాలు వస్తాయి కదా, అవి మొన్న 2005లోనే ఇప్పుడు వచ్చినాయని చెప్పారు. అవి మీరు చూసారా? మనం చూడడానికి వీలవుతుంది? అవును మేము 2005 ఆ పీరియడ్లో మేము ఉన్నామండి. మేము చూసినాం అనమాట. ఆ రోజు ఉదయం ఇక్కడ సెక్యూరిటీ నైట్ ఉంటాడనమాట. ఆయనకి 5 గంటలు ఆ ప్రాంతం ఆయనకి సౌండ్ వచ్చింది చెప్పినారనమాట. వినపడిందంట ఆయనకి. ఆ సమయానికి పోయి చూస్తే అక్కడ నీళ్లు ఉన్నట్టుగా చూసి ఆయన భయపడి పరిగెత్తి ఊర్లోకి వచ్చేసాడు అనమాట. షాక్ అనమాట. ఆయనకి విషయం తెలియదు. అప్పుడు మా విలేజర్స్ అంతా కూడా అదే షాక్ మీద వచ్చి చూడడం జరిగింది అనమాట ఇక్కడ. అప్పుడు నేను కూడా వచ్చి చూసినాను. మేము వచ్చే లోపల ఆటోమేటికల్లీ డౌన్ అవుతా వస్తాం అన్నమాట నీటిలో. మొత్తం మీద ఆ ఫీట్ లెవెల్ వస్తుందని చెప్పేసి చెప్తారు పెద్దవాళ్ళు. ఆ మహావిష్ణు యొక్క ఫీట్ లెవెల్ వచ్చి ఆటోమేటికల్లీ డిజపేర్ అవుతాయి అని చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ 2065లో వస్తాయన్నమాట. ఇంకొక విషయం, అంతకుముందు 2005 ముందు 1945 అంత మా పెద్దవాళ్ళు అది ఆ టైం చెప్తా ఉన్నారనమాట. మేము కూడా 2005లో తెలుసుకున్నాక అక్కడ మాకు విషయం తెలిసినాక సెక్యూరిటీ ద్వారా మేము కూడా షాక్తో వచ్చి చూడడం జరిగిందే. కానీ ఇది 2000 ఇది కాశీ జలాలు అనేసి ఒక ఇది మేము కూడా మర్చినాము. మళ్ళీ ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క విషయం తెలుసుకొని సర్వే చేసి ఇది కాశీ వాటర్ 60 సంవత్సరాలకు వచ్చే వాటర్ అని చెప్పేసి న్యూస్ పేపర్ వేయడం జరిగింది అనమాట. అప్పుడు మేము ఫీల్ అయినా అనమాట. ఈ విధంగా చూసేసినట్టు మేము ఆ తర్వాత ఫీల్ అయినాము. చాలా అదృష్టవంతులు. ఇంకొక మాట, మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు శివాలయం పురుషాంగంలో ఉన్నటువంటి శివాలయం ఉంది కదా, అది ఎన్ని ఫీట్స్ ఉంటుంది? ఇక్కడ 6 ఫీట్ అని చెప్తారు సార్. 6 ఫీట్ అని చెప్తారు. స్వామివారు ఆ రూపంలో ఉండడం వలన ఆ కాలాల్లో ఎట్లా అంటే నమ్మకం, ఇప్పుడు కూడా నమ్మకం ఉంది.
మీరు కూడా అక్కడ చూడండి ఆ బోర్డు. పిల్లలు లేనోళ్ళు పేరెంట్స్ ఇక్కడ 41 రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తే వాళ్ళకి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందనేసి ఒక నమ్మకం మొదటి నుంచి ఉందన్నమాట. ఆనవాయితీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఓకే, సూపర్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారుగా అండి, మనం ఇప్పుడు గుడిమల్లంలో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ ఏదైతే ఉందో భారతదేశంలో మొట్టమొదటిది, దాని గురించి పూర్తిగా సార్ జనార్దన్ గారు అద్భుతంగా మనకైతే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకెలాంటి సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.